సారీ చెప్పారు. హలో అండి, నిన్న సాయంత్రం దండోరా ప్రీ రిలీజ్ ఈవెంట్లో హీరోయిన్స్ ఈ మధ్య కాలంలో వాళ్ళు ఇబ్బంది పడ్డ సందర్భంలో 4 మంచి మాటలు చెప్పాలని చెప్తూనే 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను యూజ్ చేయడం జరిగింది. డెఫినెట్గా ఎవరికైనా వాళ్ళ మనోభావాలు దెబ్బతింటాయి. నేను మాట్లాడింది అమ్మాయిలందరినీ ఉద్దేశించి కాదు, హీరోయిన్స్ బయటకు వెళ్ళినప్పుడు బట్టలు జాగ్రత్తగా ఉంటే మీకు ఇబ్బంది ఉండదేమో మా అమ్మ అనే ఉద్దేశం తప్ప నేను ఎవరిని అవమానపరచాలని కాదు. బట్ ఏదైనా 2 అన్పార్లమెంటరీ వర్డ్స్ దొర్లినాయి. దానికి మై సిన్సియర్ అపాలజీస్. అండ్ ఇంకోటి, నేను ఎప్పుడు స్త్రీ అంటే ఒక మహాశక్తి, ఒక అమ్మవారిలాగానే అనుకుంటా. ఎందుకంటే ఇవాళ సమాజంలో స్త్రీని ఎంత తక్కువగా చూస్తున్నారో మనందరం చూస్తున్నాం. అటువంటి అవకాశం మనం ఇవ్వద్దు అని చెప్పే ఇంటెన్షన్లో ఒక ఊరు భాష మాట్లాడాను. అది చాలా తప్పు. ఐ నో, మై సిన్సియర్ అపాలజీస్. మహిళా కమిషన్ ఆదిన తర్వాత కూడా శివాజీ మాట్లాడారండి, అది కూడా ఒకసారి చూద్దామండి. అక్కడికి వచ్చిన తర్వాత ఏం మాట్లాడారు పరిస్థితి లేదు. ఏ మూర్ఖుడు చెబుతాడమ్మా అలాగా? ఏ మూర్ఖుడు చెబుతాడు అలాగా? నాకేం పని? నా బిడ్డలు అనుకొని చెప్పాను తప్ప నాకేం వస్తుందండి? మీకేం అధికారం ఉంది? నాకు ఏ అధికారం లేదు, అదే చెప్తున్నాను కదా. తప్పులేదు, ఆయన అభిప్రాయాన్ని నేను గౌరవిస్తాను. నేను పొరపాటు చేశాననే చెప్తున్నాను. నేను అనవసరంగా సలహాలు ఇచ్చాను. ప్రపంచ వేదికల మీద అలాగా ఈ దేశం పునాదులు ఏర్పడినప్పుడు ఒక కుటుంబ వ్యవస్థ ఉంటుంది. కుటుంబ వ్యవస్థ ఈ ప్రపంచంలో అత్యద్భుతంగా ముందుకు వెళుతున్న ఏకైక వ్యవస్థ భారతదేశం. ఈ భారతదేశంలో ఎవరు ఎలా బతకాలనేది రాజ్యాంగం నిర్దేశిస్తుంది, నేను కాదు. ఒకవేళ ఎవరి హక్కులకైనా భంగం కలిగినప్పుడు దానికి ఇలాంటి వ్యవస్థలు ఉంటాయి. సో నాకు అర్థమైంది ఏంటంటే, సలహాలు ఇవ్వటం మానుకోవాలి. సలహాలు ఇవ్వటం, మంచి మాటలు చెప్పటం మానుకోవాలి. ఎవరిదాడికి తెలుసు ఇక్కడ. అంటే నేను అనేది దీన్ని ఇంతటితో ముగించుదామని, ఈ డిస్కషన్ ఇంతటితో ముగిద్దామని చెప్తున్నా. ఎవరి అభిప్రాయాలు ఎవరి వాళ్ళకి తెలుసు. రైట్. అన్వేష్ కూడా మాట్లాడాడండి. అన్వేష్ కూడా ఒకసారి చూద్దాం, అతనేం మాట్లాడాడు. దేవికి సీతాదేవికి క్షమాపణ చెప్పమంటున్నారు. అదే చేతితో గరికపాటి గారికి, యాక్టర్ శివాజీ గారికి, తర్వాత హిందూ సంఘాల వాళ్ళకి క్షమాపణలు అడగమంటున్నారు. వినాయకుడి సన్నిధిలోనే నేను క్షమాపణలు కోరుకుంటాను. చెప్పే ముందు నేనేమన్నానండి, ద్రౌపది దేవిని సైంధవుడు కీచకుడు బలాత్కారం చేయబోయి చచ్చిపోయారు అన్నాను. బలాత్కారం అంటే ఇంగ్లీష్లో ఏంటి? రేపు. తర్వాత సీతాదేవిని రావణాసుడు ఎత్తుకెళ్ళిపోబోయి చచ్చిపోయారు అన్నాను. అంటే ఇక్కడ చీరలు కట్టుకున్న వాళ్ళు, ఆ మగవాళ్ళు ఏది చేస్తే వాళ్ళు చచ్చిపోయారు. ఇక్కడ 60,000 రేపులు జరిగాయి. సో వీళ్ళు ఇంకా బతికి ఉండి బిర్యానీ తింటున్నారు, మీరేం చేస్తున్నారు అని అడిగి అక్కడ సందర్భం. కానీ అక్కడ అంత చెప్పే ఛాన్స్ లేదు. తప్పు జోరులేదు కాబట్టి క్షమాపణలు కోరుకుంటాను. అదే తప్పు అని ఒప్పుకుంటాను కదా. సో ఇప్పుడు నేను తప్పు చేస్తే రాత్రికి వినాయకుడి సన్నిధిలోనే రక్తం కక్కుకొని చచ్చిపోతాను. కనుక నా తప్పు మీరు స్వీకరించకపోతే ఈ సంవత్సరం నుంచి నెక్స్ట్ సంవత్సరం వరకు అష్ట దరిద్రాలు మీకు అంటుకుంటాయి. ఛాలెంజా? వినాయకుడి మీద ప్రమాణకం చేసి చెప్తున్నాను. నేను తప్పు చేస్తే ఈ రాత్రికి రక్తం కొక్కుని చచ్చిపోతాను. కానీ మీకు ఈ సంవత్సరం 26 అంతా నాలుగు మీద మచ్చలోనే అష్ట దరిద్రాలు పట్టుకొని సర్వనాశనం అయిపోతారు. నేను చెప్తున్న తప్పుని స్వీకరించకపోతే. 2, గరికపాటి గారికి టీషర్టును జీన్ ప్యాంట్ ఆడవాళ్ళు వేసుకుంటే నచ్చదని అంటున్నారు. నేను అబ్బాయి వేసుకుంటున్నారు కదండి అంటే అవన్నీ నాకు తెలియదు. ఆడవాళ్ళు పద్ధతిగా ఉండాలి, చీరలు కట్టుకోవాలన్నారు. ఓకే, అది ఆయన పెద్ద ఆయన కాబట్టి నేను ఆయన్ని తిట్టలేదు. కాకపోతే కొన్ని పదాలు వారాను, దాన్ని వెనక్కి తీసుకుంటూ క్షమాపణలు కోరుకుంటున్నాను. ఇంకా శివాజీ గారిని ఆయన సామాన్లు అన్నందుకు నేను తిట్టాను, ఆయన వెనక్కి తీసుకుంటాను. రైట్. రవికుమార్ గారు చూశారు కదా, సో ఇతను వాచాలత్వం కూడా చూశారు. క్షమాపణలు చెప్పే దాంట్లో ఎటకారం, రాత్రి రక్తం కక్కుని చచ్చిపోతాను, లేకపోతే మీ అందరి కష్టదరిద్రాలు. ఇప్పుడు నమ్మకాలు లేని వాడు శాపాలు ఎలా పెడతాడు? ఫస్ట్ ఆఫ్ ఆల్ నమ్మకం ఉన్నవాడే కదా శాపాలు పెట్టేది. ముందుగా అందరికీ నమస్తే అండి. అసలు ఈ అన్వేష్ అనే అతను అంటే వాడికి అంతమంది ఫాలోవర్స్ ఉన్నారని నాకు కూడా తెలియదు. 1 మిలియన్ ఫాలోవర్స్ నిన్న అన్ఫాలో అయ్యారు. అవునంట, నాకు కూడా తెలియదు అసలు ఎవరో అనుకున్నాను అన్వేష్ అంటే. బట్ ఎనీహౌ అంతమందిని ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అంటే ఈ మస్ట్ బి ఇన్ఫ్లుయెన్సర్. ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నాడు అంటే ఇన్ఫ్లుయెన్సర్ అయి ఉండొచ్చు. బట్ ఎనీహౌ తను మాట్లాడేది నేను చూశాను రాత్రి.
చూసిన తర్వాత చాలా అభ్యంతరకరంగా ఉన్నదండి. ఎట్టి పరిస్థితుల్లో సభ్య సమాజంలో అట్లా హావభావాలు చేస్తూ అట్లా మాట్లాడడం చాలా తప్పు. ఖచ్చితంగా పోలీసులు వాడిపైన యాక్షన్ తీసుకోవాల్సిందే. క్షమాపణలు చెప్తున్నాడు కానీ బట్ చట్టం ప్రకారం ఎంతమంది అయితే మనసులు గాయపడ్డాయో, ఎంతో మంది మనోభావాలకు దెబ్బతిన్నాయో, ఎంతో మంది ఇప్పుడు ఒకరిని ఆదర్శంగా తీసుకుని నడిచే వాళ్ళ మనోభావాలు కూడా దెబ్బతిన్నాయి. కాబట్టి ఖచ్చితంగా చట్ట ప్రకారం అతన్ని ఏ విధంగా శిక్షించాలో ఆ విధంగా శిక్షించాలి, అందులో ఎటువంటి డౌట్ లేదు. అండ్ ఇంకోటి, గుడ్డిగా జనాలు కూడా ఏమైపోయిందంటే ఒక 2 మాటలు మాట్లాడి 2-3 రీల్స్ ఇట్లా ఫేస్బుక్ లోనో ఇన్స్టాలోనో వేయంగానే పిచ్చి పిచ్చిగా ఫాలో అవ్వడము, వాడే అది అనుకోవడం అనేది కూడా కొంచెం ఆలోచించి చేయాలనేది జనాలకు కూడా తెలిసి వస్తుంది దీని ద్వారా. ఇదొకటి. రెండో విషయం, అంతకుముందు శివాజీ గారు మాట్లాడిన విషయం కావచ్చు, లేదా దానికి ప్రతిక్రియగా అనసూయ గారు మాట్లాడేటువంటి విషయం కావచ్చు, ఈ రెండిట్లో నాకు సరే శివాజీ గారు మాట్లాడుతూ 1-2 పదాలు జోడినారు. కానీ ఇప్పుడు చూడండి, ఒకటేమో బాధ్యత, ఇంకొకరేమో కొంచెం నిర్లక్ష్యంగా అహంకారంగా మాట్లాడినట్టు అనిపించింది నాకు వాళ్ళిద్దరు వర్షంలో. సరే శివాజీ గారు బాధ్యత ఆయనకు ఎవరు ఇచ్చారో ఆ బాధ్యత తీసుకోమని ఎవరు చెప్పారు? రాజ్యాంగం చెప్పిందా, చట్టం చెప్పిందా, ఏమన్నా అది ఇచ్చాక అని చెప్పేసి ఎవరైనా అడిగితే దానికి నేనేం చెప్పలేను. బట్ ఆయన మాట్లాడిన దాంట్లో కొంచెం బాధ్యత కనిపించింది, ఆ బాధ్యతాయుతంగా మాట్లాడి అనిపించింది. దాంట్లో 1-2 పదాలు దొరికినాయి. ఖచ్చితంగా తప్పే, అది కూడా 100% తప్పే. మరి దానికి ప్రతిక్రియగా మాట్లాడే వాళ్ళే అంటే దొంగ అన్నట్టుగా మాట్లాడి అనిపించింది. ఆవిడదే అసలు యాక్చువల్ గా కరెక్ట్ గా డ్రెస్సింగ్ బాగుండదు. ఆవిడ అసలు ఏమంటే దేంట్లో మన ఇన్స్టాలో దాంట్లో ఇంట్లో పెట్టేస్తా ఉంటది. అది కూడా కొంచెం అంటే చూడడానికి కూడా ఇబ్బంది ఉంటదండి. 100% 100% ఇబ్బంది ఉంటది. ఇప్పుడు మనం టీవీలో చూడాలనుకున్నా కూడా అప్పుడప్పుడు ఇబ్బంది ఉంటది. పిల్లలతో కలిసి కూర్చొని చూడలేము ఆవిడని. దాని తర్వాత ఇక్కడ పెట్టే పోస్ట్ ఒకటి, ఆ ఫోటోలు ఒకటి ఫేస్బుక్ లో దాంట్లో దీంట్లో పెడతా ఉంటది. అవి కూడా చూడలేము. మన పిల్లలతో పక్కన కూర్చొని ఎట్లా చూస్తామండి, ఎంత ఇబ్బందిగా ఉంటది. అంటే ఇప్పుడు ఆవిడ వేసుకున్నదని చెప్పేసి అది చూడదని చెప్పేసి మేము మూసుకొని పోవాలన్నా, కళ్ళు మూసుకొని పోవాలన్నా? అట్లా కాదు కదా. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ అన్నాక కొంచెం బాధ్యత ఉంటది వాళ్ళకు కూడా అంటున్నా. ఇప్పుడు అనసూయ గారికి కూడా బాధ్యత ఉంటది, ఎందుకంటే ఆవిడ కూడా 100%. చాలా మందికి సమాజంలో అనసూయ అంటే తెలుసు, ఆవిడ ఒక యాంకర్ అని తెలుసు, సినిమాలో నటిస్తుందని చెప్పేసి తెలిసినప్పుడు అరే నన్ను చాలా మంది గుర్తుపడతారు, చాలా మంది నన్ను చూసి కొంచెం ఇన్ఫ్లుయెన్స్ అవుతారని తెలిసినప్పుడు అప్పుడు ఏమవుతుంది, బాధ్యత పెరుగుతుంది. ఎస్, నేను బాధ్యతగా ఉండాలా, సమాజంలో నన్ను కూడా చూస్తున్నారని చెప్పేసి ఆవిడ కనిపించినప్పుడు ఆవిడ కూడా దానికి తగ్గట్టుగానే వ్యవహారం పెట్టుకోవాలా, తగ్గట్టుగానే తన యొక్క డ్రెస్సింగ్ కావచ్చు, వేరేది కావచ్చు పెట్టుకోవాలా. అందులో ఏదో రెచ్చగొడుతున్నట్టుగా కావాలని ఏదో ఏమంటారు, ఏదో వెంటనే రాత్రికి రాత్రి ఏదో నేను కొంచెం ఏదో వివాదాల్లో పడి కొంచెం హైలైట్ కావాలా అనే ఉద్దేశంతో పెడుతున్నట్టుగా కొన్ని ఫోటోలు నాకు అప్పుడు ఆ మధ్యలో అనిపించినాయి, నేను చూసి నాకు గుర్తుకొచ్చిన తర్వాత. సో అది మాత్రం ఖచ్చితంగా తప్పు, నిర్లక్ష్యము, అది అహంకారంగానే మాట్లాడినట్టుగా అనిపించింది. ఎందుకంటే దొంగ అని మాట్లాడడం. శివాజీ గారి దాంట్లో నాకు తెలిసి ఆ 2 తప్పులు తప్ప మనకు పెద్ద తప్పేం కనిపించాలి, బాధ్యతగా మాట్లాడి అనిపించింది. ఆయన చిన్నపిల్లడు ఏం కాదు కదా, ఆయన ఎప్పటి నుంచో సినిమా యాక్టరు, ఎప్పటి నుంచో సినిమా ఇండస్ట్రీలో ఉన్నవాడు, చూస్తున్నాడు, సమాజాన్ని దగ్గరగా చూస్తున్నాడు. చూసి తన యొక్క అనుభవాన్ని సరే తనకు కూడా పిల్లలు ఉన్నారు, దాదాపు అంటే పెద్దగానే పిల్లలు ఉండే ఉంటారు ఆయనకు కూడా. ఆయన్ని చూసి ఆయన ఏదైనా అప్పుడు ఆ ప్లాట్ఫామ్ ని వాడుకొని చెప్దాం అనుకున్నాడేమో, చెప్పాడు. చెప్పిన దాంట్లో 1-2 మాటలు దొల్లినాయి, తప్పేం లేదు, నాకైతే ఏం తప్పు అనిపించట్లేదు. కానీ ఆ 2 పదాలు మాత్రం కొంచెం ఆయన ఫ్లోలో వచ్చేసినట్టున్నాయి. దాన్ని ఆయన వెనక్కి తీసుకున్నాడు కాబట్టి దాన్ని మనం వదిలేసేయాలి. ఇప్పుడు మొత్తానికి సమాజంలో వీళ్ళందరూ కూడా ఇన్ఫ్లుయెన్స్, శివాజీ గారు కావచ్చు, అనసూయ గారు కావచ్చు, వీడు మాట్లాడుతున్నారు చివరిలో అన్వేష్ ఏదో వాడు నాకు తెలిసి అప్పుడప్పుడు ఏదో రీల్స్ లో వస్తుండే, ఏదో దేశాలు చూపించుకుంటూ రీల్స్ లో వస్తుంటే, ఇంతగా సమాజం పట్ల తనకెందుకు అంత సడన్ గా బాధ్యత పెరిగిందో, తన ఎందుకు అంత చూసారు కదా. మీకు అష్టదరిద్రాలు పట్టుకుంటే ఒకవేళ ఇది జరగకపోతే ఈ సంవత్సరం మొత్తం అని చెప్పి శాపం కూడా ఇచ్చాడు. నమ్మకాలు లేనివాడు శాపాలు ఎందుకు ఇచ్చాడో మరి అర్థం కాల. నాకు ఆ మధ్యలో తెలిసింది ఏంటంటే, మనోడు ఏదో యూట్యూబ్ లోనో రేడియోలోనో రామాయణం మహాభారతం ఏదో కీర్తన చేసినట్టు, వీడు వాయిస్ చేసినట్టుగా నాకు ఆ మధ్యలో ఏదో కనిపించింది. నాకు మరి ఎంతవరకు నిజం వదిలే, దేవుడిపై నమ్మకం ఉన్నట్టే ఉన్నది మనోడికి కూడా. కాకపోతే ఈ మధ్యలో కొన్ని దేశాలు తిరుగుతూ ఉన్నాడు కదా, చాలా దేశాలు తిరుగుతూ ఉంటాడు అనుకుంటా, అందులో ముస్లిం దేశాలు అవన్నీ తిరుగుతూ ఉంటారు. మరి అక్కడ నుంచి ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారా, అక్కడ నుంచి ఎవరైనా వాడిని ఖరాబ్ చేశారేమో తెలియదు, కానీ అదే అనిపిస్తా ఉంది. మరి అట్లా ఏమైనా ఇన్ఫ్లుయెన్స్ ఆ విధంగా మాట్లాడాడో ఏమో తెలియదు. బట్ ఎనీహో జనాలందరూ కూడా అన్ఫాలో అవుతున్నారు కాబట్టి ఖచ్చితంగా అట్లా బుద్ధి చెప్పాల్సిందే. అట్ ది సేమ్ టైం పోలీసులు కావచ్చు, ఈ దేశంలో ఉన్నటువంటి చట్టాలు కావచ్చు, ఏ చట్టాలు అయితే వర్తిస్తాయో దాని ప్రకారం తనని పట్టుకొని రావాలో తనని శిక్షించాల్సిందే చట్టం ప్రకారం.
చట్టం ప్రకారం కోర్టుకు పోవాల్సింది, అందులో డౌట్ లేదు. నేను ఇంకొక విషయం నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడుతూ మోరల్ పోలీసింగ్ అని చెప్పేసి, మరి ఆయన కూడా పెద్ద వ్యక్తే, మరి ఎవరు ఇచ్చారని బాధ్యత. ఇప్పుడు సార్ మీ ఇంట్లో అయినా కానీ మా ఇంట్లో అయినా కానీ కొంచెం సమాజం పట్ల బాధ్యతగా మాట్లాడుతున్న ఈ చర్చలో మనం రాజకీయాలు మాట్లాడట్లేదు. ఏ పార్టీ వాళ్ళైనా కావచ్చు, అది ఏ సిద్ధాంతం వాళ్ళైనా కావచ్చు, ఏ ఐడియాలజీని పట్టుకుని వచ్చే వాళ్ళైనా కావచ్చు, పిల్లల పట్ల మనము ఏ విధంగా అంటే మనం మాట్లాడే మాటలు పిల్లలు వింటారు ఖచ్చితంగా. మన ఇంట్లో పిల్లలు ఉంటారు కదా, పిల్లలు వింటారు ఖచ్చితంగా, వాళ్ళు వింటారు. సరే గ్రాంటెడ్ గా తీసుకునే అవకాశాలు ఉంటాయి కొన్ని. సో మనం చాలా స్పష్టంగా చాలా క్లారిటీగా మాట్లాడాల్సి ఉంటుంది. మనం ఇక్కడ కూడా ఇటువంటి విషయాల్లో కూడా రాజకీయాలు మాట్లాడకూడదు. నేను మాత్రం ఖచ్చితంగా ఇప్పుడు కోటేశ్వరరావు గారు మోరల్ పోలీసింగ్ అవన్నీ సరే, మోరల్ పోలీసింగ్ అవన్నీ ఉంటాయండి, ఖచ్చితంగా ఉంటాయి. ఎక్కడ ఉండదు చెప్పండి, ఏ సమాజంలో ఉండవు మోరల్ పోలీసింగ్? ఇంట్లో దగ్గర నుంచి మొదలవుతాయి, ప్రతి చోట మోరల్ పోలీసింగ్ ఉంటుంది, 100% ఉంటుంది. మోరల్ పోలీసింగ్ లేకపోతే ఇంకా విచ్చలవిడితనం పెరిగిపోతుంది. ఇప్పుడు చూడండి 31 డిసెంబర్ వస్తుంది, 35 డిసెంబర్ వస్తుంది కాబట్టి అందరు యూత్ కి చెప్తుంటారు, అదే చూసి వెళ్ళండి, ఆ రోజు ఏం చేయదు, 35 డిసెంబర్కి అసలు ఏం రిలవెన్స్ ఉన్నది, ఎందుకు మనం చేసుకుంటున్నాం, ఏం అవసరం, అదే ప్రకృతిలో ఏమైనా మార్పు వస్తుందా, పోనీ దాని 31 డిసెంబర్ ఇయర్ చేంజ్ అని ఏ విధంగా చెప్పి, కేవలం క్యాలెండర్ మాత్రమే చేంజ్ అవుతుంది, అది కూడా ఇంగ్లీష్ క్యాలెండర్ ఒకటే చేంజ్ అవుతుంది, వేరే ఏం లేదని చెప్పేసి వాళ్ళకి మనం చెప్తూ ఉంటాం. చెప్పినప్పటికీ కూడా పోలీసులు కూడా చెప్తుంటారు, పోలీసు వాళ్ళు కూడా ప్రెస్ మీట్ పెట్టి మరి చెప్తుంటారు, ఎవరైనా 12 తర్వాత కనిపించారో వాళ్ళకి అది చేస్తాం ఇది చేస్తాం చెప్తుంటారు. పోలీస్ చెకింగ్ ఉంటాయి, డ్రంక్ అండ్ డ్రైవ్ చెకింగ్, ఇవన్నీ చెప్తుంటారు. మరి వాళ్ళు అప్పుడు అది కూడా మన ఇంట్లో చెప్పమా, మనం చెప్పకూడదా? మన పిల్లలకి, మన ఫ్రెండ్స్ కి, మన వాళ్ళ పిల్లలకి చెప్పమా? చెప్తాగా దాన్ని మోరల్ పోలీసింగ్ అంటామా? చెప్పకపోతే ఏమవుతుంది, ఇక విచ్చలవిడితనం పెరుగుతుంది కదా, విచ్చలవిడితనం పెరుగుతుంది. రేపు పొద్దున ఇప్పుడు మరి అనసూయ లాంటి వారు, అనసూయ గారిని చూసుకొని అనసూయ లాంటి వారికి వచ్చే కొత్త తరం వాళ్ళు ఇంకా విచ్చలవిడిగా చేస్తారు. అని ఓకే చేద్దామా, యాక్సెప్ట్ చేద్దామా? అట్లా కాదు కదండి. అంటే మనం కొంచెం మీరు కూడా పెద్దవాళ్ళు ఒకసారి ఆలోచించి మీరు కూడా ఒకసారి దానికంటే టీవీలో కనిపిస్తున్నాం మనం కరెక్టే, కానీ ఇక్కడ కూడా రాజకీయంగా ఒక ఐడియాలజీ వాళ్ళని టార్గెట్ చేస్తూ మాట్లాడినట్టుగానే అనిపించింది మన కానీ అట్లా కాదు, అది కరెక్ట్ కాదు. 100% శివాజీ గారు మాట్లాడింది రైట్, 100% నిర్లక్ష్యంగా అహంకారంగా మాట్లాడింది అనసూయ గారు, అది కూడా 100% కరెక్ట్. యమునా పాఠక్ గారు చూశారు కదా, వాళ్ళ ముగ్గురు మాట్లాడారు, మాధవీలత కూడా వచ్చారు. ఆవిడ అంటే ఉన్న మసాలా సరిపోక ఆవిడ నేను ఇంకోటి యాడ్ చేశారు. షిడి సార్ మాధవీలత గారితో నేను మాట్లాడలేదు, మళ్ళీ నాకు అవకాశం ఇస్తే షూర్ అది కూడా మాట్లాడారు. ఎందుకండి అనవసరంగా ఇప్పుడు హఠాత్తుగా ఇవన్నీ వివాదాలు తెర మీదకి వస్తున్నాయి? నేను ఏమంటానంటానండి, వి మైట్ ఆల్ హ్యావ్ ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్, మనందరికీ కూడా ఉంది, కానీ బాధ్యతవంతంగా ప్రవర్తించాల్సిన నైతిక ఇది మనకు అందరికీ కూడా ఉంది. వి ఆల్సో హ్యావ్ ఎథికల్ రెస్పాన్సిబిలిటీ. మనం మాట్లాడే ప్రతి మాట కూడా సోషల్ మీడియా మాధ్యమాల్లో సరే మనందరికీ భావ ప్రకటన ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ ఉంది, కానీ ఎవరి మనోభావాలు దెబ్బతీసే యొక్క అధికారము ఎవరికీ లేదు, డెఫినెట్ గా ఉండదు. సో ఏ దేవుణ్ణి పూజించాలి, ఏ దేవుణ్ణి పూజించద్దు అనే దాని మీద మనము ఎప్పుడు కూడా విమర్శనాత్మకంగా ఎప్పుడు కూడా మాటలు విడవాల్సిన అవసరం లేదు. డెఫినెట్ గా ఎవరి ధర్మం గురించో ఎవరి మతం గురించి వాళ్ళు ప్రచారం అంటే వాళ్ళు దే కెన్ ప్రేజ్ ఆర్ దే కెన్ టాక్, మంచి విషయాలు చెప్పొచ్చు, అలాంటివి ఏమైనా బోధించవచ్చు తప్ప నేరుగా కూడా ఎందుకంటే ఒక కల్ట్ అంతా కూడా ఇప్పుడు సాయిబాబా ఇప్పుడు డిబేట్ అనేది సాయిబాబా మీద డిబేట్ అనేది ఇండివిజువల్ డిబేట్స్ అనేది మనం వీ కెనాట్ డెఫినెట్లీ క్వశ్చన్ దట్, అది దట్స్ అన్ ఇండివిజువల్ చాయిస్. ఏదైనా ఏ మతమైనా ఏ ధర్మం గురించి అయినా మనము మన మతం గురించో మన ధర్మం గురించో మాట్లాడే హక్కు మనకు ఉంది, ఫ్రీడమ్ ఆఫ్ రిలీజన్ ఉంది కాబట్టి ఖచ్చితంగా మనం దాని గురించి ప్రస్తావించవచ్చు. సో మనం ఏంటంటే ఒక సభ్య సమాజాల్లో ఉంటున్నాం కాబట్టి ఒకటే వర్గం వాళ్ళు కాదు కాబట్టి అనేక వర్గాల మధ్యలో మనం ఏకత్వంలో భిన్నత్వం ఉంటాం. అదొక గొప్ప తత్వం, భారతీయ తత్వం. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని సోషల్ ఫ్యాబ్రిక్ దెబ్బతీయకుండా, సోషల్ ఇది దెబ్బతీయకుండా ఎవరైనా కూడా బాధ్యతావంతంగా మాట్లాడే పరిస్థితి ఉంటే బాధ్యతావంతంగా మాట్లాడాల్సిన పరిస్థితి ఉంటుంది. సో అది దృష్టిలో పెట్టుకొని ఎవరైనా మాట్లాడితే అది సభ్యతగా ఉంటుంది, గౌరవంగా ఉంటుంది. సో మనం ఏది పడితే మాట్లాడతామంటే సమాజం కూడా ఊరుకోదు. కాబట్టి వీ షుడ్ బి వెరీ వెరీ కేర్ఫుల్ ఏది మాట్లాడుతున్నాం అనేది, ఎవరైనా కావచ్చు ఏదైనా పరిస్థితిలో. సో ఈ డెకరం అనేది ఎప్పుడు కూడా దృష్టిలో పెట్టుకోవాల్సిన అవసరం ఖచ్చితంగా ఉంది. మీకు ఇష్టం లేదు మీరు చేయొద్దు, కానీ వారిని ఫాలో అయ్యే వాళ్ళు ఉంటారు. సో మీకు ఏమైనా రియల్ ఫ్యాక్ట్స్ ఉన్నాయా ఆధారాలతో సహా ఒక పబ్లిక్ డిబేట్ పెట్టండి. ఇగో నా దగ్గర ఇటువంటి చారిత్రాత్మక ఆధారాలు ఉన్నాయి,
లెట్స్ గో ఫర్ అ పబ్లిక్ డిబేట్, లెట్స్ ఇన్వైట్ పీపుల్. ఒక వాదించండి, తర్కం కూడా మన దాంట్లో ఉంది. మంచి చెడు ఏదైనా కూడా డెఫినెట్ గా క్వశ్చన్ చేయడం అనేది ఉంటుంది. కానీ ఎప్పుడవుతుంది, వెన్ యూ హ్యావ్ అథెంటిక్ డేటా, ఒక అథెంటిక్ డేటా ఉన్నప్పుడు అది మనం 10 మందితో కూర్చొని చర్చించి ఒక పబ్లిక్ ప్లాట్ఫామ్ మీద అలాంటి వాటి మీద క్వశ్చన్ ఆన్సర్ చేయొచ్చు, వాదించవచ్చు. వాదన ప్రతివాదన ఉంటుంది. కాకపోతే ఇండివిజువల్ గా నాకు ఏది నచ్చితే అది నేను మాట్లాడతాను అంటే సభ్య సమాజం ఊరుకోదు. సో వీ హ్యావ్ టు బి వెరీ వెరీ కేర్ఫుల్ అబౌట్ వాట్ వీ స్పీక్. ఖచ్చితంగా. కోటేశ్వరరావు గారు, అనసూయ, శివాజీ, అలాగే మాధవీలత గారు, అన్వేష్, నలుగురు 4 డిఫరెంట్ పర్సెప్షన్స్ తోటి వాళ్ళ అభిప్రాయాల్ని వాళ్ళ స్టైల్లో వ్యక్తీకరించి వచ్చారు. మనం ఉన్నవన్నీ మిగిలినవన్నీ మానేసి ఈ వారం రోజులుగా వాళ్ళ గురించి మాట్లాడుకుంటున్నాం. నిజంగా అంత సీరియస్నెస్తో కూడిన వ్యాఖ్యలు వాళ్ళు చేసిన దాంట్లో ఉన్నాయి. అండ్ వాళ్ళు కూడా అది అన్నెసరీగా, ప్రత్యేకించి అన్వేష్ టచ్ చేయాల్సిన అవసరం ఏంది పౌరాణిక పాత్రల గురించి. అదే ఇప్పుడు అతని క్వశ్చన్ చేసేవాళ్ళు అనేది ఏంటంటే ఇదే రకంగా అతను అన్ని చోట్ల మాట్లాడగల. ఇప్పుడు అన్ని చోట్ల మాట్లాడగలరా అనేటువంటి ఆ తర్కాన్ని నేనైతే అంగీకరించాను. అన్ని చోట్ల మాట్లాడటం కాదు, అతను మాట్లాడిన దానిలో తప్పు ఒప్పు లేకపోతే ఇంకోటి ఉంటే అంతవరకు దాన్ని పరిమితం చేయాలి. అలా కాకుండా మొత్తం మన దురద అందరికీ అంటించాలి అని ఆ విధమైనటువంటి ఆ తత్వం ఏమిటి అసలు? అన్ని చోట్ల ఇప్పుడు సందర్భం వచ్చింది, కొన్ని అతను అసందర్భంగా మాట్లాడాడు. దాన్ని నేను కూడా ముందే చెప్పాను, సమర్థించడం లేదు. అందుకని మిగతా వాళ్ళ గురించి మాట్లాడగలరా? మిగతా వాళ్ళ గురించి మాట్లాడే వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు మన రవికుమార్ గారు ఏం చెప్పారు, ఆయన ముస్లిం దేశాలకు వెళ్ళాడు, అందుకని అది అంటించుకొని వచ్చి మాట్లాడాడని చెప్పేసి ఆయన ఆరోపణ చేశాడు. ఆయన అభిప్రాయం అది చెప్పారు. ఎందుకంటే ముస్లిం దేశాలు లేదా అసదుద్దీన్ ఓవైసీ, మజ్లిస్ ఇట్లాంటి పదజాలం లేకపోతే రవికుమార్ గారికి రోజు గడవదు బీజేపీ ప్రతినిధిగా. అందుకని ఒకటి. రెండోది, ఆయన భావజాలం గురించి చెప్పారు. ఎస్, రెగ్రెసివ్ తిరోగామి భావజాలం హిందూ మతంలో ఉన్నా, క్రైస్తవంలో ఉన్నా, ఇస్లాంలో ఉన్నా దాన్ని నేనైతే ఆమోదించను. దానికి వ్యతిరేకంగానే నేను నా అభిప్రాయాలు నేను చెప్తాను. ఇప్పుడు మన తాలిబాన్ల గురించి ఎందుకని మనం విమర్శిస్తున్నాం? మహిళల్ని మోరల్ పోలీసింగే కదా తాలిబాన్లు కూడా. తాలిబాన్లు కావచ్చు లేదా ఇస్లామిక్ కంట్రీస్ కావచ్చు, అదే ఆ విధమైనటువంటి మోరల్ పోలీసింగ్ ఉంది కనుక మనం తాలిబాన్లను విమర్శిస్తున్నాం. మనం మరి మన దేశంలో కూడా మనం తాలిబాన్లను తయారు చేయాలని అనుకుంటున్నాం. వాళ్ళు మైనారిటీ తాలిబాన్లు, వీళ్ళు మెజారిటీ తాలిబాన్లు కావాలని చూస్తున్నారు. మరి అది ప్రమాదకరమే కదా. అందుకని భావజాల పోరు అనేటువంటిది భిన్న అభిప్రాయాలు, తర్కాన్ని ఆమోదించాలి లేదా అభిప్రాయాలు చెప్పాలి. అంతేగాని ఒక భావజాలాన్ని వ్యతిరేకిస్తే దేశద్రోహి లేకపోతే ఇంకో ద్రోహి అన్నట్టుగా ఆ విధమైనటువంటి దాన్ని ఎవరు సహించరు, ఏ సమాజం కూడా సహించదు అనేది ఒకటి. మన చర్చలో కొన్ని అంశాలు వచ్చాయి, వాటి గురించి కూడా నేను చెప్తాను. శివాజీ తల్లి గురించి లేకపోతే పవన్ కళ్యాణ్ తల్లి గురించి, ఎస్ డెఫినెట్ గా మన గురించి నేను మాట్లాడినా, శ్రీరామ్ గారు మాట్లాడినా, లేకపోతే శంకర్ గారు మాట్లాడినా, రవికుమార్ గారు మాట్లాడినా, మనకు సంబంధించినటువంటి విమర్శలు అవి ఏమైనా చేయొచ్చు. కానీ మన కుటుంబాల్లో ఉన్నటువంటి మహిళలను తీసుకురావడం అనేటువంటిది ఏ మాత్రం సమర్థనీయం కాదు, సంస్కారం కూడా కాదు. అందులో ఎలాంటి సందేహం లేదు. ఒకవేళ అలాంటిది కనుక చేసేట్లయితే వాటిని ఇండివిజువల్ గా ఎవరైనా మహిళా కమిషన్ ఫిర్యాదు చేయొచ్చు. శివాజీ తల్లి గురించి తన తల్లి గురించి చేశాడు కనుక డెఫినెట్ గా ఫిర్యాదు చేయొచ్చు, లేదా పవన్ కళ్యాణ్ ఫిర్యాదు చేయొచ్చు. కానీ అసలు మొత్తంగా ఇప్పుడు శివాజీ మహిళా కమిషన్ ఎందుకు జోక్యం చేసుకుందంటే ఒక కమ్యూనిటీని లేకపోతే ఒక తరగతిని ఉద్దేశించి జనరల్ కామెంట్స్ అతను చేశాడు. పలానా హీరోయిన్ అని చెప్పలేదు కదా. అది దాని మీద విమర్శలు వచ్చాయి కనుక, ప్రతి విమర్శలు వచ్చాయి కనుక దాని మీద సంజాయిషి అడిగింది. కానీ ఇండివిజువల్ కేసుకు వచ్చేసరికి అలా అనుకున్నట్లయితే మరి చంద్రబాబు నాయుడు గారు తన సతీమణి గురించి మరి వైసీపీ వాళ్ళు చేసినటువంటి ఎంత అసభ్యకరమైన లేదా అభ్యంతరకరమైనటువంటి ఆరోపణలు చేస్తే మరి ఆయన ఏమి చేయలేదు, నేను చేయదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన వదిలేశాడు. అందుకని నేననేది ఇండివిజువల్ గా ఎవరిని అవమానించినా గానీ ఎవరైనా ఫిర్యాదు చేయొచ్చు. ఇప్పుడు కొరగా శ్రీరామ్ గారు కూడా అన్వేష్ మీద ఫిర్యాదు చేయొచ్చు.
మరి మహిళా కమిషన్ ఆంధ్రప్రదేశ్ లో కూడా సమయం మహిళా కూడా కమిషన్ పూర్తిగా ఉంది. వస్తుంది. త్వరగా మరి శ్రీరామ్ గారు, ఖచ్చితమైనటువంటిది లేదా What is your తెలంగాణలో take అండి? ఉంది లేదా నేషనల్ కమిషన్ ఉంది. ఈ విధంగా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తున్నారు, ఇదేంటని చెప్పేసి అడిగే రైట్ ఎవరికైనా ఉంది. రైట్ అండి, టైం కూడా పూర్తిగా. శ్రీరామ్ గారు, వాట్ ఈస్ యువర్ టేక్? మీకు ఐ థింక్ శ్రీరామ సేన అనే ఒక ఆర్గనైజేషన్ కూడా ఉందనుకుంటా, మీరు దాంతో పనిచేస్తున్నారు. అన్వేషణకు సంబంధించి ఆర్గనైజేషన్ పెద్ద ఇష్యూ కాదు, కానీ ఇక్కడ జరుగుతున్న ఇష్యూ మనకి ఇంపార్టెంట్ కాబట్టి నేనేమంటా అంటే, ఇప్పుడు మహిళా కమిషన్ ఒక సందర్భంలో సుమోటోగా చర్యలు తీసుకుంటుంది, ఒక సందర్భంలో శ్రీరాము లేదా ఇంకో సుబ్బారావు వెంకటరావు కంప్లైంట్ చేయాలి. ఈ ద్వంద్వ ప్రమాణాలే వద్దంటున్నారు మహిళా కమిషన్ కూడా. మీరు సుమోటోగా తీసుకునే అవకాశం ఉన్నప్పుడు, ఒకళ్ళ మీద సుమోటోగా తీసుకున్నప్పుడు వేరే వాళ్ళ మీద ఎందుకు తీసుకోరు? అదే నేను అనేది. ఈ అతను ఈ దేశంలో లేడు కదండి, ఈ దేశం చట్టాలు అతను ధైర్యం ఏంటి? ఈ దేశం చట్టాలు నాకు వర్తించమంటున్నాడు అన్వేష్. అందుకనే అంటున్నా, అందుకని ఇలాంటి సందర్భంలోనే మోరల్ పోలీసింగ్ వస్తుంది. మేము చెప్తా, అది కూడా చెప్తా. ఇందాక మీరు కట్ చేశారు కాబట్టి నా టైంలో నేనేమంటానంటే, ఇప్పుడు మన కోటేశ్వరరావు గారు చెప్పింది వాస్తవం. ఒక కమ్యూనిటీ గురించి మాట్లాడినప్పుడు ఖచ్చితంగా చర్యలు తీసుకోవాల్సిందని. 60,000 మందిని హిందువులు రేపు చేశారు అని చెప్పారు. అంటే ఒక కమ్యూనిటీని టోటల్ గా టార్గెట్ చేసి అతను మాట్లాడాడు. మరి ఇప్పుడు ఎందుకని మహిళా కమిషన్ తీసుకోవట్లేదు? మహిళా కమిషన్ కనీసం 60,000 మంది మీద కన్సర్న్ ఉండాలి కదా. అతను చెప్పింది వాస్తవమే అనుకుందాం. 60,000 మంది మహిళల మీద రేపులు జరిగితే, అది కూడా హిందువులు చేస్తే, దీని మీద ఉన్న ఇన్ఫర్మేషన్ ఏంటి అని అతను పిలిచి అడగాలి కదా. రెండు రాష్ట్రాల్లో ఉన్న మహిళా కమిషన్లు ఏం చేస్తున్నాయి? ఇది నేను అనేది. మీరు ఎప్పుడైతే మీరు వ్యవస్థలుగా మీరు ఫెయిల్ అవుతారో, అప్పుడు ఈ వ్యవస్థలు రాకముందు, ఈ చట్టం రాకముందు, ఈ రాజ్యాంగం రాకముందు నుంచే మాకు హిందూ ధర్మం ఖచ్చితంగా చెప్పింది ఎవరెవరితో ఎలా వ్యవహరించాలనేది చాలా స్పష్టంగా ఉన్నది. భగవానుడు శ్రీకృష్ణుడు భగవద్గీతలో చెప్పాడు ఏం చేయాలి, ధర్మద్రోహులు ఏం చేయాలనేది చాలా స్పష్టంగా చెప్పాడు. గరుడ పురాణంలో ఎటువంటి శిక్షలు వేయాలనేది చాలా స్పష్టంగా ఉంది. అందుకనే ఇలాంటి టైంలో మీరు ఎప్పుడైతే మీ చట్టాలు రెడ్ కార్నర్ నోటీసులు మేము జారీ చేయలేము, మేము లుకౌట్ నోటీసులు జారీ చేయలేము, మేము సుమోటోగా చర్యలు తీసుకోము హిందువులకు సంబంధించిన విషయాల్లో అన్నప్పుడు ఖచ్చితంగా మేము హిందూ ఫత్వా జారీ చేస్తాం. ఇందులో ఏ డౌట్ అక్కర్లేదు. అప్పుడు ప్రపంచంలో అతను ఎక్కడున్నా సరే ప్రపంచవ్యాప్తంగా ఉన్న హిందువులందరూ కూడా శ్రీరామ్ గారు ఒకటే ప్రశ్న, హౌ డిఫరెంట్ యు ఆర్ ఫ్రమ్ దోస్ ఫెనటిక్ అండ్ ఫండమెంటలిస్టిక్ ఆర్గనైజేషన్ అండి? ఎస్, అదే స్పష్టంగా చెప్తున్నాం. మేము రాజ్యాంగానికి కట్టుబడి మేము పనిచేస్తున్నాం, చట్టాలనే పనిచేయమని చెప్తున్నాం, పోలీసుల్ని పనిచేయమని చెప్తున్నాం, మహిళా కమిషన్లు పనిచేయమని చెప్తున్నాం, ప్రభుత్వాన్ని పనిచేయమని చెప్తున్నాం. మేము ఎవ్వరం హిందువుల కోసం మేము పని చెయ్యము, మేము ఒకళ్ళొక రకంగా వ్యవహరిస్తామంటే అప్పుడు మోరల్ పోలీసింగ్ అనేది మేము తీసుకొస్తామని చెప్తున్నాం. ఇంట్లో ఏ విధంగా అయితే మీరు ఇంట్లో చట్టాలు పనిచేస్తున్నాయా, ఇంట్లో పోలీసు వచ్చి మీ పిల్లల్ని ఎలా పెంచాలో చెప్తున్నాడా, మీ ఇంట్లో తల్లిదండ్రులకి వాళ్ళు చెప్తున్నారు, మహిళా కమిషన్ వచ్చి చెప్తుందా? చెప్పట్లేదు కదా. ఇంట్లో మోరల్ పోలీసింగ్ ఎలాగా మేము చేసుకుని మా పిల్లల్ని మేము పెంచుకుంటున్నాం. ప్రతి ఒక్కళ్ళు, అన్ని కమ్యూనిటీస్, అన్ని మతాల్లోనూ కూడా పిల్లల్ని ఆ విధంగా పెంచుకుంటున్నాం. ఎక్కడ పోలీసులు జోక్యం లేదు, ఎక్కడ మహిళా కమిషన్ జోక్యం లేదు, ఎక్కడ ప్రభుత్వాలు జోక్యం లేదు. అంటే మీ జోక్యం లేని చోట ఖచ్చితంగా మోరల్ పోలీసింగ్ ఉంటుంది. ప్రభుత్వాన్ని కాదని చేస్తే అప్పుడు మీరు చెప్పింది, మీరు ఏదో తాలిబాన్లు ఇంకోటి మీ ఫార్మాట్ ఉందా అండి? మీ ఫత్వాకి ఏమన్నా ఫార్మాట్ ఉందా? ఫార్మాట్ లెక్కలేదు. భగవాన్ శ్రీకృష్ణుడి ఫార్మాట్ ఉంది మాకు. ఫత్వాలకి ఫార్మాట్ అక్కడ భగవాన్ శ్రీకృష్ణుడు ఇచ్చాడు, ఎప్పుడో ఫార్మాట్ ఇచ్చాడు. భగవద్గీత ఎప్పుడో ఒక ఫార్మాట్ ఇచ్చింది, రిటర్న్ ఫార్మాట్ ఉంది. కాబట్టి ఏంటంటే మేము ఏమంటున్నామంటే, మేము చట్టానికి గౌరవిస్తాం, మహిళా కమిషన్లను గౌరవిస్తాం, ఈ రాజ్యాంగాన్ని గౌరవిస్తాం. ఎట్టి పరిస్థితుల్లోనూ దాన్ని దాటి ఒక్క ఇంచు కూడా మేము బయటకు వెళ్ళాం. మీ వ్యవస్థలు ఫెయిల్ అయితే అప్పుడు మాకు మీ వ్యవస్థల కన్నా ముందు నుంచి ఉన్న వ్యవస్థ ఏదైతే ఉందో దాన్ని అందుబాటులోకి ప్రజలకు తీసుకొస్తాం. మీరు రెడ్ కార్నర్ నోటీసులు జారీ చేయలేకపోవచ్చు, లుకౌట్ నోటీసులు జారీ చేయలేకపోవచ్చు, కానీ ప్రపంచ యాత్రికుడిగా చెప్పుకునే ప్రపంచంలో ఎక్కడ తిరుగుతున్నా అక్కడ ప్రతి చోట కూడా హిందువులు ఉంటారు. వాళ్ళు అక్కడ ఫార్మాట్ ని అమలు చేస్తారు. ఆ ఫార్మాట్ ని అమలు చేయడం అంటే మీరేదో అనుకున్నట్టు తాలిబాన్ల ఫార్మాట్లు అవన్నీ ఉండవు. కానీ ఈ వ్యవస్థలు ఫెయిల్ అయినప్పుడు అప్పుడు చెప్తాం ఆ ఫార్మాట్ ఎలా చేయాలి ఏంటి అనేది. అంతే తప్ప తాలిబాన్ వ్యవహారం మేము వెళ్ళే రకం కాదు. అది ఎట్టి పరిస్థితుల్లో హిందూ అనేవారు ఎవరు చేయరు. రైట్ అండి. ఒకసారి కేఏ పాల్ గారు కూడా మాట్లాడారు, ఒకసారి చూద్దామండి. అది ఇంగ్లీష్ లో ఏంటి రేపు తర్వాత సీత కేఏ పాల్ మాట్లాడారు. Shivaji is summoned and called by the National Women Commission for his remarks about actors. And he went and he apologized. I watched the video. I don't think he was really intentionally attacking anybody.
though his words were not that appreciated. But when Balakrishna actor, a bigger actor, Telugu Desam Party MLA, BJP alliance, talked about my fans like when I kiss girls on a national platform. రైట్ రవికుమార్ గారు, సో ఇదేంటంటే ఇష్యూ పెద్దదైపోతుంది. అంటే మల్టిపుల్ స్టేక్ హోల్డర్స్ వచ్చేస్తున్నారు. కేఏ పాల్ కూడా వచ్చేసాడు. ఆయన వేదన ఏంటో ఆయనది. ఏదో లింక్ రోడ్ వేసినట్టున్నది. లింక్ రోడ్ వేసినట్టు ఒకరికొకరికి ఎవరికి వాడు ఈ ఇష్యూలో దూరి నేను ఫేమస్ కావాలనుకున్న వాడందరూ ప్రతి ఒక్కరు వస్తా ఉన్నాడు దాంట్లో. అది ముందు శివాజీ రాజా గారు మాట్లాడిన తర్వాత ఈవిడ వచ్చింది. ఈవిడకి అసలు ఏమైందో ఏమో, ఈవిడ ఎందుకు వచ్చిందో తెలియదు. వీడి తర్వాత ఆవిడ అన్వేష్ వచ్చాడు. అన్వేష్ తర్వాత ఇప్పుడు ఈడు వచ్చింది. అవన్నీ ఎవరికి వాడు హైలైట్ కావాలనుకున్నప్పుడు మాట్లాడతారండి. అప్పుడు వచ్చి ఇట్లా మధ్యలో వచ్చి ఇప్పుడు ఈ పాల్కి సరే ఆయన మెంటల్ స్టేబిలిటీ ఎంతవరకు ఉందో మనం చూస్తూనే ఉన్నాం. చాలా సందర్భాల్లో చూసాం, కానీ ఆయన ఏదో మాట్లాడుతుంటాడు, దాని గురించి కాదు. కానీ ఇంతకుముందు కోటేశ్వరరావు గారు మాట్లాడినప్పుడు నేను చెప్పాను, దీన్ని మనము రాజకీయంగా చూడకూడదు. మన సిద్ధాంతాలకు, మన రాజకీయ సిద్ధాంతాలు ఎన్నో ఉంటాయి, దాని ప్రకారం చూడకుండా మనం వ్యక్తిగతంగా మన కుటుంబం, మన పిల్లలు, మన సమాజం, మనమంటూ ఉన్నాం కాబట్టి సమాజంలో మనకంటూ ఒక బాధ్యత ఉంటుంది కాబట్టి ఆ బాధ్యతాయుతంగా మనం దాన్ని వ్యక్తీకరించాలి టీవీ ఛానల్ వచ్చినప్పుడు అని చెప్పేసి నేను అన్నా. నేను ఎక్కడ కూడా రాజకీయాలు మాట్లాడలేదు, ఇప్పుడు కూడా నేను రాజకీయ ప్రతినిధిగా మాట్లాడలేదు. ఒక సమాజంలో ఒక బాధ్యత గల వ్యక్తిగా నేను మాట్లాడుతున్నాను, వ్యక్తిగతంగా మాట్లాడుతున్నాను. ఇప్పటికి కూడా శివాజీ గారు మాట్లాడిన దాంట్లో ఎటువంటి తప్పు లేదు. ఆయన పదాలు ఒకటి రెండు పదాలు ఆ ఫ్లోలో దొల్లినట్టున్నాయి, దాన్ని నేను ఖచ్చితంగా తప్పుపడుతున్నాను, దానిలో ఎటువంటి డౌట్ లేదు. అన్వేష్ మాట్లాడిన దాంట్లో 100% తప్పున్నది. అది విదేశీ చట్టాలా, దేశీయ చట్టాలా, ఏ చట్టాలు ఆయన చేసిన తప్పుకి వర్తిస్తాయో ఆ చట్టాలు వర్తించాలి. ఆయన శిక్ష పడేట్టు ఖచ్చితంగా చేయాలి. మరి చూద్దాం, మరి మహిళా కమిషన్ శివాజీ గారి పైన అంత ప్రొయాక్టివ్ గా యాక్ట్ అయింది కాబట్టి మరి అన్వేష్ పైన ఎంత ప్రొయాక్టివ్ గా ఎవరు యాక్ట్ అవుతారనేది చూద్దాం. మరి అవుతారా లేదా చూద్దాం, అది కూడా మనం చూడాల్సిన అవసరం ఉన్నది. ప్రకాష్ రాజ్ కూడా మాట్లాడారండి, ఒకసారి చూద్దాం ప్రకాష్ రాజ్ ఏం మాట్లాడారు. ఆ దరిద్రుడు వాడి గురించి ఎందుకు లేండి సార్. శివాజీ గారు కానీ ఎవరు కానీ ఒక వేదిక మీద మాట్లాడినప్పుడు ఒళ్ళు దగ్గర పెట్టు. నీకు ఒక వేదిక ఎందుకు ఇచ్చారు? భిన్నాభిప్రాయం ఎలా చెప్పాలి, ఏ మాటలతో చెప్పాలి? భాష అది, తెలుగు భాష అది కాదు కదా. ఆయన ఒకసారి చెప్పాడు, బట్ మిగతా వాళ్ళు ఎవరు అది స్టార్ట్ అవుతుంది. ఇప్పుడే ట్వీట్ చేశాను అనసూయ, నువ్వు స్ట్రాంగ్ గా ఉండు, ఆ సంస్కారాలు అసహ్యం తెలుస్తుంది నాకు. నన్ను అదే చెప్తుంటారు, ప్రకాష్ రాజు గారు మీరు ఎందుకు మాట్లాడరాళ్ళు, అమ్మని లాక్తారు, చెల్లిని లాక్తారు, కూతురు లాక్తారు అంటే ఆ బ్రెయిన్ ఎక్కడుందో అక్కడే మాట్లాడతారు. ఖచ్చితంగా శివాజీ గారు చెప్పింది తప్పు. సభ్య సమాజంలో వీ కెనాట్ ఎక్స్పెక్ట్. మీరు ఎవరు చెప్పడానికి మీ దృష్టి మార్చుకోండి. గిల్లేది ఎవరండి? అమ్మాయిని ఆడవాళ్ళ మగాళ్ళే కదా. నేను పోకులేలా చెప్పాలా గిల్లితే గిల్లించుకోవాలని కాదు కదా, నేను కదండి. రైట్. సో అదండి మొత్తానికి ఓవరాల్ గా. రవికుమార్ గారు ప్లీజ్ కంక్లూడ్ అండి, టైం కూడా ప్రకాష్ రాజు అన్ని విషయాలపైన వెంటనే దూరకు వచ్చి మాట్లాడుతుంటాడు. అనేక మంది, చాలా మంది మీరు ఎందుకు మాట్లాడలేదు, బంగ్లాదేశ్ లో ఒక హిందూ యువకుని అట్లా కాళ్ళతో కొట్టి చంపి దాని తర్వాత చెట్టుకు వేలాడదీసి కాల్చినప్పుడు, అందులో అది కూడా పోలీస్ స్టేషన్ లో ఉన్న వ్యక్తిని బయటికి తీసుకొచ్చి కొట్టి చంపి వేలాడదీశారు. అప్పుడు చాలా మంది సోషల్ మీడియా వేదికగా ప్రకాష్ రాజుని, రాహుల్ గాంధీని, ప్రియాంక గాంధీని ఇట్లా ఏదైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అడిగారు. మరి అప్పుడు ఎందుకు రెస్పాండ్ అవ్వలేదు, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? పాలస్తీనా గురించి మాట్లాడతాడు, ఇంకెక్కడో ఏదో జరిగితే మాట్లాడతాడు, కానీ బంగ్లాదేశ్ లో అడిగినప్పుడు మరి అప్పుడు ఎందుకు నువ్వు రెస్పాండ్ అవ్వాలి, అప్పుడు ఎందుకు మీడియా ముఖంగా రాలేదు? ఈ గ్యాంగ్ అంతా రాలేదు, అప్పుడు ఈ గ్యాంగ్ అంతా వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? మాట్లాడారు. అదేవిధంగా ఇదే హైదరాబాద్ లో మన కళ్ళ ముందే ఇప్పుడు మరి మహిళా స్వేచ్ఛ అంటున్నాము. ఒక ముస్లిం అమ్మాయి హిందూ యువకులతో బైక్ పైన వెళితే ముస్లింల గుంపు వచ్చేసి ఆ హిందూ యువకుని ఇష్టం వచ్చినట్టు కొట్టి ఆ అమ్మాయిని కూడా ఆ ముస్లిం అమ్మాయి అయినప్పటికీ కూడా అమ్మాయిని కూడా బాగా కొట్టి అవమానపరిచినప్పుడు మరి వాళ్ళు చేసేది మోరల్ పోలీసింగ్ అంటారా, దాన్ని ఇంకేమంటారు? దాన్ని మరి కోటేశ్వరరావు గారు చెప్పాలి. దాన్ని ఎందుకు వ్యతిరేకించారు? దాని గురించి ఎన్నిసార్లు ఏ మహిళా కమిషన్ ముందు మీరు కంప్లైంట్ ఇచ్చారు, ఏ పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారు, ఇటువంటి అడ్డుకోవాలని చెప్పేసి ఇవన్నీ మాట్లాడరు వీళ్ళు. కేవలం హిందువుల విషయంలోకి వచ్చినప్పుడు మాత్రం దూరిపోతారు. ఇంకా దూరిపోయి హిందువులు ఇది, హిందువుల అది, హిందువుల రైట్ అండి. లెట్స్ కంక్లూడ్ ద డిబేట్ అండ్ డెఫినెట్లీ మనం సర్టన్లీ ఈ అంశాలంటి మీద మళ్ళీ మాట్లాడదాం. అండ్ బిఫోర్ కంక్లూడింగ్ ఒక విషాదకరమైన వార్త. బంగ్లాదేశ్ మాజీ ప్రధానమంత్రి, బంగ్లాదేశ్ నేషనలిస్ట్ పార్టీ అధ్యక్షురాలు బేగం ఖలీదా జియా కన్నుమూశారు. ఆవిడ 80 ఏళ్ల వయసు. ఢాకాలోని ఎవర్ కేర్ ఆసుపత్రిలో వెంటిలేటర్ మీద ఉన్నారు ఆవిడ. ఇన్ఫ్యాక్ట్
షీ హాస్ బీన్ నాట్ వెల్ సిన్స్ ఎ లాంగ్ టైమ్. ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ తోటి నవంబర్ 23న ఆసుపత్రిలో చేరారు. ఆమెకు నివాళులు అర్పిస్తూ డిబేట్ కంక్లూడ్ చేద్దాం. థ్యాంక్ యూ.